విద్యా ప్రగతితోనే దేశం ప్రగతి సాధిస్తుందని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఈసీఐఎల్ వ్యవస్థాపకులు ప్రముఖ ఎలక్ట్రానిక్ శాస్త్రవేత్త మోగల్లు గ్రామానికి చెందిన ఏఎస్ రావు 110వ జయంతిని పురస్కరించుకుని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 5 లక్షల రూపాయలు వెచ్చించారు. ఏఎస్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వాటిని ప్రారంభించారు. ముందుగా శాస్త్రవేత్త ఏఎస్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సభలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో సుమారు 50 ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లో దాతలు ముందుకు వచ్చి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. 2000 మంది విద్యార్థులకు సరిపడగా బెంచీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ సాగి సత్య ప్రతీక్ వర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్ఫూర్తితో ఆయన సూచనలతో పాఠశాలలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంస్థ చేయూతనందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, ఏఎస్ రావు జయంతి కోఆర్డినేటర్ పివిపి మూర్తిరాజు, కార్యదర్శి కె రామరాజు, ఈసీఐఎల్ రిటైర్డ్ డీజీఎం విశ్వనాథ్ జగదీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి త్రినాథులు, రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఎస్ఆర్కేఆర్ యాజమాన్యానికి మనం కొద్ది రోజులు ఓపెనింగ్ వాయిదా వేసి ఏఎస్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన చదువుకున్న పాఠశాలలో ఆయన పేరు మీద ఈ ఉత్సవాన్ని జరిపితే బాగుంటుందని ఆయనకి సజెస్ట్ చేస్తే మరొక ఆలోచన లేకుండా నా ఆలోచనని సమర్థించి ఈరోజే ఆయన జన్మదినం జయంతి రోజే చేయడానికి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషం. ఉండి నియోజకవర్గంలోని స్కూల్స్ అన్నీ కూడా మంచి మంచి క్లాస్ రూమ్స్, బల్లలు కూడా చాలా వరకు బెంచెస్ అన్నీ కూడా కొత్త బెంచెస్ తెప్పిస్తున్నాం. సుమారు ఒక 2000 మంది విద్యార్థులకి షార్టేజ్ ఉందన్నారు సరైన బెంచెస్ ఉండి నియోజకవర్గంలో. అవన్నీ కూడా ఆర్డర్ పెడతాం. డెలివరీ కూడా స్టార్ట్ అయింది. ఒక 1 మంత్లో అన్ని బెంచెస్, అలాగే టీచర్స్కి కావాల్సిన కుర్చీలు కూడా సుమారు ఒక 300 చైర్స్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ముఖ్యం. ఇప్పుడు మనం గొప్పగా మాట్లాడుకునే ఏఎస్ రావు గారు మరి చిన్నప్పుడు ఆయన చదువుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ప్రాథమిక విద్య ఎలిమెంటరీ వరకు ఇక్కడ, తర్వాత తణుకు, ఆ తర్వాత వారి బంధువులు ఎందరో సహకారంతో బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి ఎన్నో మంచి మంచి యూనివర్సిటీలో చదివి మరి ఆయన ఈసీఐఎల్ని హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనుడు. ఏఎస్ రావు గారు మన కంట్రీకి, మన సైంటిఫిక్ కమ్యూనిటీకి, మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇలాంటివి కాదు. ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశం అన్నది ముందుకు వెళ్తుంది. దిస్ ఈస్ హౌ వీ కెన్ బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. మనందరం ఆయన దేన్ని చూసి స్ఫూర్తి కింద చూసి నేర్చుకోవాలి. ఇలాంటి రోజు ఫంక్షన్ జరగడం అన్నది చాలా చాలా హ్యాపీ. మళ్ళీ మన ఎమ్మెల్యే గారి గురించి ఎంత మనకి మన డిస్ట్రిక్ట్కి చాలా చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. ఈ స్కూల్ లాగా ఇంకా 35 స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నారు. మళ్ళీ మన డ్రైనేజ్, మళ్ళీ వాటర్ సప్లైలో ఎన్నో ఇష్యూస్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వెరీ షార్ట్ టైంలో బెస్ట్గా వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఆయన డెవలప్ చేసి మనకు చూపిస్తున్నారు. మళ్ళీ ఎడ్యుకేషన్ అన్నది నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. దిస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ విజన్ అన్నది మా తాతగారి నుంచి వచ్చిందండి. మా తాతగారు కూడా ఆయన ఎప్పుడు వన్ థింగ్ ఆయన ఫస్ట్ సర్వీస్ చేద్దాం అనుకున్నది ఎడ్యుకేషన్ సెక్టర్కే. దాట్ ఈస్ ద రీజన్ మన ఎస్ఆర్కేఆర్ కాలేజ్ భీమవరంలో పెట్టడం జరిగింది. ఆయన ఒకటే అనుకునేవాళ్ళు, ఇంజనీర్స్ అన్నది ఎందుకు ఓన్లీ సిటీస్లోనే తయారవ్వాలి, మన టౌన్ టు సిటీస్, రూరల్ ఏరియా నుంచి కూడా ఇంజనీర్స్ ఎందుకు తయారవ్వకూడదు అన్న విజన్తో పెట్టారండి. అండ్ ఈవెన్ ఐ బిలీవ్ ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ థింగ్ that can transform anyone's life.